హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూస్ అంటే నిత్య జీవితంలో మనం ఉపయోగించేటటువంటి పదాల గురించి ఇందులో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇట్లా రోజు ఒక 10 ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకోవడం ద్వారా మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి వాటి కోసం అందులో ముఖ్యంగా చూసినట్లయితే ఫస్ట్ వన్ చూడండి, షీ ఈజ్ ఏ డాక్టర్. అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే షీ ఈజ్ ఏ డాక్టర్. షీ ఈజ్ ఏ డాక్టర్ అంటే షీ ఈజ్ ఏ డాక్టర్ తెలుగులో ఏమంటాం? ఆమె ఒక డాక్టర్ లేదా వైద్యురాలు. ఆమె ఒక డాక్టర్ లేదా వైద్యురాలు. అదేవిధంగా ఇంకోటి చూడండి, షీ ఈజ్ మై మదర్. షీ ఈజ్ మై మదర్ అంటే ఆమె నా యొక్క తల్లి. అంటే నార్మల్గా మనం జనరల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడుకుంటాం అనే దాని గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, అదేవిధంగా హీ ఈజ్ మై ఫాదర్. హీ ఈజ్ మై ఫాదర్ అతడు మా నాన్న. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, హీ ఈజ్ అన్ అడ్వకేట్. హీ ఈజ్ అన్ అడ్వకేట్ అంటే అతడు ఒక న్యాయవాది. అతను ఒక న్యాయవాది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీస్ హీస్ అన్ అడ్వకేట్ అంటే అతను ఒక న్యాయవాది. అదేవిధంగా హీస్ అన్ డాక్టర్ అంటే అతను ఒక వైద్యురాలు. హీస్ సింగర్ అంటే అతను ఒక నృత్యకారుడు. హీస్ పేషెంట్ అంటే అతను ఒక రోగి. అట్లా ఒక్క పదాన్ని ఉపయోగించి మనం ఎన్నో రకాలైనటువంటి వర్డ్స్ అనేవి ఇందులో మనం సెంటెన్సెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షీ ఈజ్ మై మదర్ అనొచ్చు అంటే ఆమె నా తల్లి. నెక్స్ట్ షీ ఈజ్ మై సిస్టర్ అంటే ఆమె నా యొక్క చెల్లి. నెక్స్ట్ షీ ఈజ్ మై గ్రాండ్ మదర్ అంటే ఆమె మా నాయనమ్మ. అట్లా ఒక్క పదాన్ని ఉపయోగించి మనం ఎన్నో రకాలైనటువంటి సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హీ ఈజ్ మై ఫాదర్ అంటే అతను మా నాన్న. హీ ఈజ్ మై బ్రదర్ అంటే అతను మా యొక్క తమ్ముడు. హీ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ అతను మా తాత. అట్లా ఇంకా చూడండి, ఇంకా చాలా రకాలైనటువంటి పదాలు అనేది మనం ఇందులో బిల్డ్ చేసుకోవచ్చు. ఒక్క సెంటెన్స్ నుంచి అనేక రకాలైనటువంటి పదాలు అనేవి మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా చూడండి, షీ ఈజ్ టీచర్ అంటే ఆమె ఒక ఉపాధ్యాయురాలు. ఆమె ఒక ఉపాధ్యాయురాలు. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ చూడండి, వేర్ డు యూ లివ్. వేర్ డు యూ లివ్ చూడండి, వేర్ అంటే ఎక్కడ, డు యూ అంటే నీవు, లివ్ నివసిస్తున్నావు అంటే నీవు ఎక్కడ నివసిస్తున్నావు. నీవు ఎక్కడ నివసిస్తున్నావు. నీవు ఎక్కడ నివసిస్తున్నావు. నెక్స్ట్ చూడండి, వేర్ డు యూ వర్క్. చూడండి, వేర్ అంటే ఎక్కడ అని అర్థం, యు అంటే నీవు, వర్క్ అంటే పని చేస్తున్నావు. యు అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, నీవు. సింపుల్గా వేర్ అంటే ఎక్కడ, వర్క్ అంటే పని చేస్తున్నావు. సింపుల్గా చూడండి, వేర్ డూ యూ వర్క్ అంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు. వేర్ డూ యూ లివ్ అంటే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు. నెక్స్ట్ చూడండి, ఎయిత్ వన్, వెన్ డు యూ హెల్ప్. ఇక్కడ
ఇక్కడ చూడండి, వెన్ డూ యూ హెల్ప్. వెన్ అంటే ఎప్పుడు, యూ అంటే నీవు, హెల్ప్ అంటే సహాయం చేస్తావు, సహాయము. చూడండి దాన్ని బట్టి, నీవు వెన్ అంటే ఎప్పుడు, హెల్ప్ అంటే సహాయం చేస్తావు. నీవు ఎప్పుడు సహాయం చేస్తావు. వెన్ డూ యూ హెల్ప్ అంటే నీవు ఎప్పుడు సహాయం చేస్తావు అని అర్థం. అదేవిధంగా 9th వన్ చూడండి, వేర్ డూ యూ గో. వేర్ డూ యూ గో. వేర్ అంటే ఎప్పుడు, యూ అంటే నీవు, గో అంటే వెళ్తావు. చూడండి ఇక్కడ, యూ అంటే ఫస్ట్ నీవు, వేర్ అంటే ఎప్పుడు, సరే ఎక్కడ, వేర్ అంటే ఎక్కడ, గో అంటే వెళ్తావు. నీవు వేర్ డూ యూ గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు. ఇంకోటి చూడండి, వేర్ డూ యూ కమ్. వేర్ డూ యూ కమ్. ఇక్కడ చూడండి, యూ అంటే నీవు, వేర్ అంటే ఎక్కడ, కమ్ అంటే వస్తావు. చూడండి, వేర్ డూ యూ కమ్ అంటే నువ్వు ఎక్కడికి వస్తావు. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఎక్కడికి వస్తావు, నువ్వు ఎక్కడికి రమ్మంటున్నావు అంటాం కదా, అట్లా ఎక్కడికి వస్తావు. వేర్ డూ యూ గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు. సింపుల్గా ఇట్లా ఒక్క వర్డ్ నుంచి మనం అనేక రకాలైనటువంటి సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, వేర్ డూ యూ మీట్ అంటాం. వేర్ డూ యూ మీట్ అంటే నువ్వు ఎక్కడ కలుస్తావు, అంటే నువ్వు ఎక్కడ కలుస్తావు. వేర్ డూ యూ ప్లే అంటే నువ్వు ఎక్కడ ఆడుతావు. అదేవిధంగా వేర్ డూ యూ టీచ్ అంటే నువ్వు ఎక్కడ బోధిస్తావు. నెక్స్ట్, వేర్ డూ యూ లివ్ అంటే నువ్వు ఎక్కడ నివసిస్తావు. నెక్స్ట్, వేర్ డూ యూ ఈట్. ఇక్కడ ఈట్ పెట్టేసేయండి. ఇక్కడ ఈట్ అని మెన్షన్ చేస్తే ఏమొస్తుంది, నువ్వు ఎక్కడ తింటావు. అదే ఇక్కడ రన్ అని పెట్టండి, ఇక్కడ రన్ అని మెన్షన్ చేసుకోండి. వేర్ డూ యూ రన్ అంటే నువ్వు ఎక్కడ పరిగెత్తుతావు, అట్లా. అదేవిధంగా ఇక్కడ ఇంకో స్టడీ అనే ఒక వర్డ్ పెట్టండి. వేర్ డూ యూ స్టడీ అంటే నువ్వు ఎక్కడ చదువుతావు. సో అట్లా ఇట్లా చిన్న చిన్న ఒక వర్డ్ నుంచి అనేక రకాలైనటువంటి సెంటెన్స్ అనేది మనం ఇందులో జనరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.